హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టమ్ అగ్రికల్చర్ ఛానల్స్. నా ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్స్ ఫోన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే కొన్ని ఫోన్లు అయితే లిఫ్ట్ చేయలేకపోతున్నాను, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ నుంచి అయితే ఈ సంతకైతే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అనకాపల్లి జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. ఈ సంత అయితే అలమండ సంత. ప్రతి సోమవారం అయితే జరుగుతుంది ఈ సంత. నా ఛానల్ని ఎంతో ఆదరిస్తున్న మన సబ్స్క్రైబర్కి అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్కి అయితే మీ అందరు కాల్ చేసి ఫ్రెండ్లీ మాట్లాడుతున్నారు. సొంత ఫ్యామిలీ మెంబర్కి అయితే మాట్లాడడం జరుగుతుంది. మీ అందరి అభిమానానికి అయితే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఈ సంతలో కొన్న రేట్లు ఎలా ఉన్నాయంటే, రేట్లు అయితే నార్మల్గానే ఉన్నాయి. మరీ ఎక్కువైతే లేవు, మరీ తక్కువైతే లేవు. ఆవుల రేట్లు అయితే ఈ సంతకైతే ఆవులు, ఎద్దులు, గేదెలు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. రేట్లు అయితే మనం చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. రేట్లు అయితే చెప్తారు, మీ అందరికి తెలిసిందే ప్రతి సంతలో కూడా. కాకపోతే మనం బేరం అయితే ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా చేసుకుంటే ఆవులైతే రేట్లు అయితే రీజనబుల్గానే వచ్చాయి. నాకైతే పెద్ద రేట్లు అయితే నార్మల్గానే అనిపించింది. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, 30,000 చెప్తున్నారు, 30,000. దేశీ జెర్సీ మిక్సింగు, ప్యూర్ దేశీ కాదు, ప్యూర్ జెర్సీ కాదు, మిక్సింగ్ ఇది. ఫస్ట్ లాక్టేషన్ మొదటి తావు. ఇంకా దగ్గర 20 days అయితే ఎండడానికి అయితే టైం అయితే ఉంటుంది. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు ఇస్తున్న విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము. అంచనా మీద అయితే కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ ఆవు అయితే చూడండి, ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. జెర్సీ క్రాస్ ఇది. ఈయనైతే 3 days అవుతుందని చెప్పడం జరిగింది. ప్రజెంట్ అయితే పాలు 3 చొప్పున 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. రేట్ అయితే 35,000 చెప్తున్నారు, 35,000. ఇంక వాళ్ళు చెప్పినంత కాదు, మన బేరం అయితే చేసుకోవాలి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి చిన్నపిల్లలే ఆవులను అయితే అమ్మడానికి అయితే వాళ్ళ పేరెంట్స్తో వచ్చారు, పట్టుకున్నారు. చూడండి, అందరు చిన్నపిల్లలు వచ్చారు. ఏదైనా క్వాలిటీ చూసి అయితే కొనుక్కోవాలి. తర్వాత 4 రూములు కూడా కొనేటప్పుడు చెక్ చేసుకొని కొనుక్కోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వరకు అయితే పొదుగు ఇన్ఫెక్షన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి చూసుకోవాలి. 1 or 2 daysలోనే ఇన్ఫెక్షన్ ఎక్కువైతే అవుతుంది, చాలా వరకు అయితే నేను చూశాను. కాబట్టి అయితే పొదుగు చెక్ చేసుకోవడం అయితే మంచిది. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, ఇది బేరం అయితే అవుతుంది ఇక్కడ. వాళ్ళైతే 25,000 అయితే చెప్పారు. ఇంక చెప్పినంత కాదు, ఇంకా 20 లోపు అయితే చెప్పమని చెప్తున్నారు. ఇంకా బేరం అయితే అవుతుంది. 20 అంటే 20,000 లోపు అడిగారు అవతల కొనేవాళ్ళు. ఏవైతే చూడండి, ఇది 33,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది సెకండ్ లాక్టేషన్ జెర్సీ. ఈయనైతే 20 days అవుతుందని చెప్పడం జరిగింది, 20 రోజులు. పాలు అయితే ప్రజెంట్ 3 చొప్పున రోజుకి 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ప్యూర్ జెర్సీ అయితే కాదు, జెర్సీ క్రాస్ బీడ్. ఇంకా పాలు అయితే శుభ్రంగా మేపితే ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. కంపల్సరీ నా వీడియో అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోవద్దు. అన్నిసార్లు చెప్తున్నానని కూడా మీరు విసిగైతే చెందొద్దు. ఇవైతే చూడండి, మంచి బేరం అయితే అవుతుంది. ఇది ఆ కుర్రోడు, అది ఆవు. ఆ పెద్ద అయితే ఆవు అడుగుతున్నారు. రేట్ అయితే 25,000 చెప్తున్నారు. ఆడదూడ ఆవు అయితే దగ్గర 5 ఈతల ఆవు అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే పాలు రోజుకు 6 లీటర్ల పాలు అయితే ఇస్తుంది అనే విషయం అయితే చెప్పడం జరిగింది. వాళ్ళైతే 16,000 అయితే అడుగుతున్నారు. కాకపోతే వీళ్ళైతే 20,000 తక్కువ అయితే ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. పక్క బేరం అయితే అవుతుంది. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది ఏ విధంగా బేరం అవుతుందని చెప్తున్నారు. వాళ్ళైతే ఫైనల్ 25,000 చెప్పి 20,000 అయితే ఇవ్వమని చెప్తున్నారు.
వీళ్ళు మాత్రం ఆవునైతే 16,000కి అయితే అడుగుతున్నారు చెప్తున్నారు. ఓల్డ్ బ్రీడ్ జెర్సీ ఫ్రెండ్స్. దూడ అయితే ఆడదూడ. ఈయనైతే దగ్గర 10 days అవుతుందని చెప్పడం జరిగింది. చాలామంది బ్రదర్స్ అయితే మన ఏలూరు నుంచి బ్రదర్స్ అయితే ఫోన్ చేసి వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్కి అయితే మాట్లాడుతున్నారు. వాళ్ళ అభిమానానికి అయితే చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళనే కాదు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే నాకు కాల్ చేసి చాలా ఫ్రెండ్లీగా సజెషన్స్ అయితే ఇస్తున్నారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే సొంత ఫ్యామిలీ మెంబర్కి అయితే నన్ను అనుకొని మీరు సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆవు అయితే చూడండి, జెర్సీ సెకండ్ లాక్టేషన్ చెప్పడం జరిగింది. రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. పొద్దున్న సాయంత్రం కలిపి పొద్దున్న 4 సాయంత్రం 4 చొప్పున రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. రేట్ అయితే 35,000 చెప్తున్నారు, 35,000. ఇంకా చెప్పినంత కాదు, ఇంకా బేరం అయితే కంపల్సరీ అయితే చేసుకుంటే ఇంకా మేమే బాగా తగ్గొచ్చు. ఎందుకంటే ఈరోజు అయితే మార్కెట్ చాలా డల్గా అయితే ఉంది. చూడండి, జెర్సీ క్రాస్ బ్రీడ్. పాలు అయితే రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఉదయం 5 సాయంత్రం 5 చొప్పున పొద్దున్న సాయంత్రం కలిపి. రేట్ అయితే 50,000 చెప్తున్నారు. ఇంక చెప్పినంత కాదు, ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టం, అమ్మే వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు చెప్పినంత మనం ఏది కూడా కాకుండా ఆవు ఉన్న వాతావరణం, దాని సైజు, దాని మిల్కింగ్ కెపాసిటీ బట్టి హెల్త్ ఉందా లేదా అనేది చెక్ చేసి అయితే మనం బేరం అయితే కంపల్సరీ అయితే చేసుకోవాలి. ఇవైతే చూడండి, జెర్సీ ఇది గిత్తదోడ. ఈయనైతే 4 days అవుతుందని చెప్పడం జరిగింది. ఇవైతే చూడండి, ఫస్ట్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. సాహివాల్ ఇది. నేనైతే సాహివాల్ అయితే అనుకుంటున్నాను బ్రీడ్. మీకైతే ఏమైనా తెలిస్తే కంపల్సరీ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఏ బ్రీడ్ అనేది. ఇదైతే రేట్ అయితే 55,000 అయితే చెప్తున్నారు. అక్షరాల 55,000 అయితే చెప్తున్నారు. రోజుకి 12 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. పొద్దున్న 6 సాయంత్రం 6 చొప్పున. ఆడదూడ దగ్గర 2 months దాటైతే ఉంటుంది. మంచి సైజ్ అయిన ఫ్రెండ్స్, మంచి క్వాలిటీ కలిగిన ఆవు. ఆవైతే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. పక్క అయితే 6 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నారు పూటకి. ఇచ్చాను ఫ్రెండ్స్, సంతలో మంచి హెచ్ఎఫ్ సెకండ్ లాక్టేషన్ చెప్పడం జరిగింది. ఇది దగ్గర రోజుకి 18 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. రేట్ అయితే 80,000 అయితే చెప్తున్నారు. ఈ మార్నింగే ఈనిందని చెప్తున్నారు. ఆడదోడ. ఆవైతే సైజు పొదుగు అయితే అంతా బాగుంది. చూడండి, దూడ అయితే పడుకొని ఉంది. పొద్దున్న ఈనిందని చెప్పడం జరిగింది. ఇది యావైతే వచ్చండి 45,000 చెప్తున్నారు. ఇది దగ్గర 3 ఈత ఆవు అయితే ఉంటుంది. పాలు అయితే ఇంతకుముందు ఈతలోనే 7 చొప్పున రోజుకి 14 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. రేట్ అయితే ఇప్పుడైతే 45,000 చెప్తున్నారు. ఇంకా చెప్పినంత కాదు, బేరం అయితే చేసుకోవాలి. అటు ఇటు అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆవు అయితే జెర్సీ ఓల్డ్ బ్రీడ్. రేట్ అయితే ఎంత కొన్నారని చెప్తున్నారు. రేట్ అయితే 40,000 కొన్నారని చెప్తున్నారు. దగ్గర 3 ఈతల ఆవు అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. మరొకసారి ఫ్రెండ్స్, మీరైతే మన సబ్స్క్రైబ్ అయితే అందరూ ఫోన్ చేసి నాకు చాలా ఒక సొంత బ్రదర్ లాగా అయితే ఫోన్లో చేసి మాట్లాడి నన్ను
అభినందిస్తున్నారు. ఇంకా మన ఛానల్ అయితే మీ అందరి ఛానల్ నా ఒక్కడిదే కాదు, మన ఛానల్ అయితే బాగా డెవలప్మెంట్ అవ్వాలి. మీకు ఇంకా ఎవరికైనా ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్న ఆవులు కావాలనుకుంటే కంపల్సరీ అయితే నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదనే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్. లేట్గా అయినా రిప్లై అయితే ఇస్తాను. మీకు నచ్చిన ఆవులు అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఆవులు ఇవన్నీ హెచ్ఎఫ్. యావైతే చూడండి ఫ్రెండ్స్, రేట్ అయితే 35,000 చెప్తున్నారు. ఫైనల్ అయితే 32,000కి అయితే అమ్మడం జరిగింది. ఈయనైతే 3 daysతో అవుతుందని చెప్పడం జరిగింది. పాలు అయితే రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ప్యూర్ జెర్సీ కాదు, క్రాస్ బీడ్ ఇది. ఇది 2,000 అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈ వారం అలమండ వీడియోస్ అంతా. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు అయితే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.